కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, జువాల్ ఓరం ఈ రోజు మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారమ్మలను దర్శించుకున్నారు. మేడారంకు విచ్చేసిన కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్, పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు ఘనస్వాగతం పలికారు. వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి 75 కిలోలు, జువాల్ ఓరం 86 కిలోలు తులాభారం వేసుకుని అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం ముక్కు చెల్లించుకున్నారు. చెప్పేసి బయటకు కనిపిస్తారు, బయట కనిపిస్తలేదు. పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ నిన్నటి నుంచి మంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగే కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మంత్రులు శ్రీ జువాల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ. సుమారు 1 రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి, విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. త్వరలోనే ప్రధానమంత్రి గారితో ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి పత్రికా విలేకరులకు, అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము, ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు, మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరి ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచయనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించడం, అడగటం కూడా జరిగింది.
తప్పకుండా మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండగగా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है। ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है। ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है। मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है। इस जगह का डेवलपमेंट होना चाहिए। भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है, ये प्रोग्राम करने के लिए भी हमने दिया है स्पेशल। दूसरा मैं भूल रहा हूँ, उसका मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था। तो इसलिए भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं। समाका सलग का भी एक बहुत बड़ा चीज है, इसको भारत सरकार फुल दम में हमको ग्लोरीफाई करेगा। मैं किशन रेड्डी जी को दे रहा हूँ, वो डिटेल में बताएगा, वो डिटेल में वर्कआउट कर रहा है।